ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు, శుభాలు. సియోనులో నుండి ప్రభు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఈ రోజులలో భయంకరమైనటువంటి చేతబడి క్రియల చేత ఎంతో మంది కుటుంబాలు అల్లాడుతున్నాయి. వారి జీవితాల్లో కార్యాలు జరగక, వారి జీవితంలో నెమ్మది లేక, వారి కుటుంబంలో భయానకమైన పరిస్థితులు, సొంత వారే ఇంటికి నిప్పు పెట్టే విధంగా తయారైపోతున్నారు. చేతబడి తయారు చేయించుకొని మాంత్రికుల చేత ఇంటి దగ్గర భయంకరంగా పడని వారి ఇంటి దగ్గర సొంతింటి వారే, రక్త సంబంధులే, బంధువులే, తోచివారే ఆ చేతబడి క్రియలు ఇంటి దగ్గర చేసి పెట్టడం, దాని ద్వారా కుటుంబాల మీద ఎంతో ప్రభావితం చూపుతున్నాయి. మొన్నటి దినాన ఒక ప్రాంతంలో అద్భుతమైన ప్రార్థన కూడిక జరిగింది. దేవుడు అద్భుతంగా గత 3 సంవత్సరాల క్రితము చేతబడి క్రియను చేసి వారి ఇంటి దగ్గర పెట్టినటువంటి దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనలో బయలుపరచగా అద్భుతంగా ఆ కుటుంబానికి రోజు విడుదల జరిగింది. అంటాను, ఎంతో మంది దురాత్మ శక్తుల చేత, చేతబడి మాంత్రిక క్రియల చేత వేధించబడుతున్నారు, బాధపడుతున్నారు. వారందరిని విడిపించడానికి యేసు ప్రభు శక్తివంతుడు. ఆయన శిష్యులను అపోస్తలులుగా మార్చి దయ్యాల మీద, రోగాల మీద, వ్యాధుల మీద ప్రభు వారికి అధికారం ఇచ్చారు. ప్రతి దయ్యం మీద, ప్రతి చేతబడి క్రియ మీద, ప్రతి మంత్రశక్తి మీద, ప్రతి భానుమతి క్రియ మీద యేసయ్య వారికి అధికారం ఇచ్చి వారిని ముందుకు నడిపించారు. ఈరోజు నిజంగా ఎన్నో కుటుంబాలు చేతబడి క్రియల చేత బంధించబడుతున్నప్పుడు దేవుడే వారిని విడిపించి బయటికి తీసుకువచ్చి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నారు. ప్రార్థనలో దేవుడు బయలుపరచగా అది బయట పడిన వెంటనే నిజంగా ఆ రాత్రి దాన్ని దహించడం, ఆ కుటుంబానికి గొప్ప విడుదల యేసయ్య అనుగ్రహించారు. ఈ విధంగా ఈ అంత్య దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అద్భుతాలు దేవుడి పరిచర్లో దేవుడు జరిగిస్తున్నాడు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎంతో మంది చేతబడి క్రియల ద్వారా గర్భఫలాలు లేకుండా, ఎంతో మంది చేతబడి క్రియల ద్వారా ఆరోగ్యం సరిగా లేకుండా, ఎంతో మంది చేతబడి ప్రభావం ద్వారా కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితుల గుండా వెళుతున్నారే. ఈరోజు ప్రభు చెప్తున్న మాట, మీరు అనుభవిస్తున్న ఆ చేతబడి మాంత్రిక క్రియలన్నిటిలో నుండి యేసయ్య అద్భుతమైన విడుదల మీ కుటుంబాలకు, మీ జీవితాలకు కలగజేయునుగాక. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, తప్పక దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆ చేతబడి మాంత్రిక క్రియల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని విడిపించి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్.